అరసవెల్లిలో తొక్కిసలాటపై హెచ్ఎంటీవీ జనవరి 27న ప్రసారం చేసిన కథనంతో ఉలిక్కిపడిన జిల్లా యంత్రాంగం తప్పు సరిదిద్దుకునే పనిలో పడిందట. సుమారు 3 నెలల పాటు కష్టపడిన జిల్లా పోలీస్ బాస్ ఈ ఘటనపై కూపిలాగితే కలుగులో ఉన్న ఎలకలు బయటకొస్తున్నాయట. ఈ ఏడాది సాధారణ భక్తులు సైతం అరగంటలో సూర్యభగవానుడి దర్శన భాగ్యం కల్పిస్తామని భరోసా ఇచ్చిన అధికారులు చివరికి కొన్ని గంటల పాటు రావద్దంటూ మెసేజ్లు పెట్టే పరిస్థితి ఏర్పడింది. దీనిపై పోస్టుమార్టం చేస్తే అసలు భాగోతం బయటపడిందట. ఇంతకీ ఆ భాగోతం ఏంటి? హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే రథసప్తమి రోజున శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలో జరిగిన తొక్కిసలాట అధికారుల పనితీరును ప్రశ్నార్థకంలో పడేసింది. పాసుల జారీలో కొందరి చేతివాటంతో భక్తులకు భంగపాటు తప్పలేదు. 3 నెలలుగా పక్కా ప్లాన్తో 3 లక్షల మంది భక్తులు వచ్చినా దర్శన భాగ్యం కల్పించడానికి అహోరాత్రులు పోలీస్ యంత్రాంగం కష్టపడ్డా బూడిదలో పోసిన పన్నీరైందని ఉన్నతాధికారులు మండిపడుతున్నారట. కొందరి వల్ల ఈ ఉత్సవానికి పోలీస్ శాఖకు చెడ్డ పేరు వచ్చిందంటూ ఆ శాఖ సిబ్బంది ఆవేదన చెందుతున్నారట. ఆరోగ్య ప్రదాత అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఉత్సవం అర్ధరాత్రి 12 గంటల 1 నిమిషాల నుంచి సజావుగా సాగుతున్న తరుణంలో తెల్లవారుజామున 4 గంటల నుంచి అసలు సినిమా కనిపించిందట. ప్రతి ఒక్కరూ వీవీఐపీ అంటూ పాసులు పట్టుకుని రావడంతో ఆలయ ముఖద్వారం వద్ద తోపులాటకు దారితీసింది. దీంతో ఆ ప్రాంతానికి పోలీస్ బాస్ రంగంలోకి దిగి పరిశీలిస్తే టాక్సీ డ్రైవర్, ఆటో డ్రైవర్లు, బజారులో ఉన్నవారు అందరూ వీవీఐపీలుగా దర్శనమిచ్చారట. ఇదే తరహాలో డోనర్ పాసులు, క్షీరాభిషేకం పాసులు కూడా డూప్లికేట్ అయి ఉంటాయన్న అనుమానం జిల్లాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రత్యక్ష దేవుడికే టోకరా ఇస్తోన్న వీరికి తప్పక శిక్ష పడాలని భక్తులు కోరుతున్నారు. ఒక్క రథసప్తమి రోజే కాదు, అనేక ఈవెంట్లలో కూడా పాసులు ఇదే తరహాలో డూప్లికేట్ అయ్యాయన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. రథసప్తమి రోజున ఒక్కసారిగా జనసంద్రమయ్యేసరికి ముందు కంట్రోల్ చేసిన పోలీస్ బాస్ తర్వాత కంట్రోల్ కష్టమని తెలిసి అందరినీ వీవీఐపీ క్యూలోకి వదిలేశారు. ఆ తర్వాత ఎవరొస్తున్నారు, ఎవరు వెళుతున్నారోనన్నది ప్రతిదీ క్షుణ్ణంగా వీడియోలో పరిశీలించారట. దాంతో వీవీఐపీలుగా వచ్చేవారు అంతా మామూలు పైరవీకారులన్న ఓ అంచనాకు వచ్చారట. దీంతో షాక్ అయిన పోలీస్ బాస్ గతంలో జరిగిన విషయం కూడా కూపిలాగారట. పాసుల జారీలో ఎక్కువగా ప్రజాప్రతినిధుల ప్రమేయమే ఉందట. వీఐపీ, వీవీఐపీ పాసులు 300, 500, అలాగే మీడియా ఫ్యామిలీకి వెళ్లే పాసులు కూడా డూప్లికేట్ చేశారట. ఈ ఎపిసోడ్ పై ఉన్నతాధికారుల అటెన్షన్ డైవర్ట్ చేసేందుకు కొందరు ప్రయత్నించారట. అలా రాజమండ్రి, విజయవాడ, నరసనపేట, పాలకొండలో కూడా పాసులు ప్రింట్ అయ్యాయంటూ ఓ వర్గం పుకారును కూడా లేపిందట. కానీ అంతా తయారైంది సిక్కోలు నగరంలోనేనట. వేల కొద్దీ డూప్లికేట్ పాసులు జారీ అవడంపై పోలీస్ బాస్ సైతం అవాక్కయ్యారట. మీడియా ఫ్యామిలీ పాసులు కూడా అదే తరహాలో డూప్లికేట్ అయ్యాయట. ఈ భాగోతమంతా ఎలా జరిగిందో సీన్ టు సీన్ మొత్తం పోలీస్ బాస్ కు దోహదపడిందట. కానీ కొందరు ప్రజానాయకులు ఈ వ్యవహారంలో తలమునకలై ఉన్నారట. దాంతో ఈ కేసు మరింత ముందుకు వెళ్లకుండా నీరుగార్చేలా చర్యలు తీసుకుంటున్నారనే టాక్ రీసౌండ్ చేస్తోంది. అయితే బడాబాబుల ఒత్తిళ్లకు లొంగి ఈ కేసును నీరుగార్చొద్దని సూర్య భగవానుని భక్తులు మనసారా కోరుకుంటున్నారు.